సీడ్ని స్పిరిచువల్గా మనకు కలిగిన దాన్ని మనం విత్తుకుంటూ ఉండాలి. అది మన జీవితంలో గ్రేట్ బ్రేక్ త్రూని కలగజేస్తుంది. ఈరోజు మీ అందరి జీవితంలో మీ పేదరికము తొలగి ఫైనాన్షియల్గా నా జీవితం ఏంది, మీ జీవితం ఏంటి, మనందరి జీవితంలో వినికిడిలో ఉన్న మనందరి జీవితంలో ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ అవును గాక. మరలా అంటున్నా, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టు, మళ్ళీ క్లియర్ గా మాట్లాడుతున్నాడు, విత్తనమునిచ్చు వృక్ష ఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే విత్తనం ఏమైతుంది, మనకి ఏమిస్తుంది? ఇప్పుడు చెప్పాలా, ఏమిస్తుంది చెప్పాలి, అందరు చెప్పాలి, నోటితో చెప్పాలి. విత్తనం నీకేమిస్తుంది చెప్పాలి, ఏమిస్తుంది? ఆహారం ఇస్తుందంట. నువ్వు విత్తుకుంటే ఇప్పుడు మామిడి పళ్ళు విత్తనం అండి, ఏమి ఇచ్చిందండి? ఆహారం ఇచ్చింది. అది ఆ లోపల ఉన్నది మళ్ళీ దాన్ని విత్తాల, పైదంతా దీన్ని ఏం చేస్తున్నాం, విత్తుతున్నాం. యాపిల్ విత్తాం, ఏమిచ్చింది? అది ఆహారం ఇస్తుంది. అంటే నీకు ప్రొడక్షన్ ఇస్తుంది, హార్వెస్ట్ ఇస్తుంది నీకు, అంటే ఆహారం ఇస్తుందంట. ఎంత అద్భుతమైన మాట, ఆహారం ఇస్తుంది. అవి మీకు ఆహారమగును. విత్తలేదు నీకు ఆహారం రాదన్నట్టు అర్థమవుతుందా అండి? అంటే విత్తుతున్నప్పుడు నీకు ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. అంటే నీ విత్తనములో ఏముంది ఇప్పుడు చెప్పండి, నీ విత్తనములో ఏముంది? ఎంత క్లియర్ అమ్మా, వెరీ క్లియర్ చేశాను కదా. నీ విత్తనములో ఆహారం ఉంది, అంతే. నువ్వు విత్తుకోలేదు, విత్తలేదు, లైఫ్ లేదు, ఆహారం లేదు, ఫ్యూచర్ లేదు, రిజల్ట్ లేదు, ప్రొడక్షన్ లేదు. వింటున్నారా? అంటే మన జీవితంలో ఈ విత్తనములో ఏముందంట ఇక్కడ అంటున్నాడు మంచి మాట, అవి మీకు ఆహారమగును. అంటే ఇప్పుడు ఒక్కసారి చెట్టు ఇచ్చాడు, విత్తనం ఇచ్చాడు, అవి కింద పడతాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నాటుకోవాలా, అనగా మా పొలములు నాటుకోవాలా, విత్తుకోవాలా, సాగు చేసుకోవాలా. సాగు చేసుకొని విత్తుకున్నప్పుడు అవి నీకేమిస్తుంది తిరిగి? మళ్ళా చక్కటి ఆహారం. మంచిగా అర్థం చేసుకోవాలా. ఆహారం తింటే ఏమవుతాం? బ్రతుకుతాం, లైఫ్. మరలా అంటున్నాను, లైఫ్ అంటే బ్రతకాలంటే నీకేం కావాలి? ఆహారం కావాలా వద్దా అండి? ఆహారం అంటే ఆహారం ఎలాగొస్తుందంట? విత్తనములో. అంటే నీ సీడ్, నీ విత్తే సీడ్ నీకేమిస్తుందంటే ఫ్యూచరే కాదు, లైఫే కాదు, ఇక్కడ ఆహారం ఇస్తుందంట. ఈ రాత్రి కాల సమయంలో ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీ స్పిరిట్ లో చూడబోతున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా మీరు బలమైన కార్యాలు చూడబోతున్నారు. చూద్దామా, బైబిల్లో చూద్దామా? ముందుకు అలా వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. ఆది కాండం, దాని మీద మళ్ళీ టాపిక్ మీద ఇప్పుడు చెప్పిన 6 మీద మళ్ళీ అక్కడక్కడ టచ్ చేస్తూ వస్తా. ఆది కాండము 47-23. కొన్ని నేను యూట్యూబ్ లో వేయను, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్, కొన్ని వేయకూడదు, కొన్ని వేయాలి. రైట్, ఓకే, కొంచెం లోతుగా ఉన్నాయి, వేయాలి. రైట్. యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి. ఓకే, చౌతల్లి కంటిన్యూషన్. పంటలో 5వ భాగం మీరు పొలములో విత్తుటకు మీకును మీ కుటుంబముల వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా. అంటే కరువు వచ్చింది, ఓకే, వాళ్ళ దగ్గర అన్ని అయిపోయినాయి, వాళ్ళ వస్తువులు వాళ్ళ కలిగిన అన్ని యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం కావాలంటున్నారు. ఆహారం అంతా యోసేపు దాచిపెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏం చేశాడు? ఆహారాన్ని దాచిపెట్టి కొన్ని విత్తనాలు దాచిపెట్టాడు. ఇదిగో మీకు విత్తనాలు ఇస్తున్నాను, చూడండి మీకు విత్తనాలు ఇస్తానంట దేవుడు. అమ్మా మీకు సీడ్ ఇస్తానంట, చెప్పండి, నాకు సీడ్ ఇస్తానని చెప్పండి. మీకు చాలా స్పిరిచువల్ మాట్లాడుతున్నా, మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. రైట్, ఓకే, నీ చేతిలో సీడ్ ఇస్తాడు దేవుడు, ఫైనాన్షియల్ సీడ్ ఇస్తాడు. ఆ సీడ్ ని మీరు ఏం చేయాలా? ఇదిగో మీకు విత్తనములు, ఇదిగో మీకు విత్తనములు. అంటే మీ చేతిలో ఏం పెడుతున్నాడు? కొంత సీడ్ పెడతాడంట. అప్పుడు దాంట్లో మనం ఏం చేయాలా? ఆ విత్తుకోవాలంట. పొలములో విత్తుడి, దేవుని పనికై లేదా దేవునికై మనం విత్తుతున్నప్పుడు తిరిగి మరలాది మనకేమవుతుంది? ఆహారంకై వస్తుందంట. ఇక్కడ వీళ్ళందరికి చెప్తున్నాడు యోసేపు, ఇదిగో నేను మిమ్మల్ని మీ భూములు ఫరో కొరకు కొనినాను, ఇదిగో మీకు విత్తనములు. మీరేం చేయాలా? పొలమును దాన్ని విత్తండి. దాచిపెట్టిన విత్తనాలు ఏం చేస్తున్నాడు? విత్తండి. దేని కొరకయ్యా? పంటలో 5వ భాగం మీరు ఏం చేయాలా? మీరు ఫరో కొరకు ఇవ్వవలను. 5వ భాగాన్ని ఇవ్వాలా. 4 భాగములు పొలములో విత్తుటకును మీకు మీ కుటుంబం వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా. అంటే ఏవైతే విత్తాడో వాళ్ళకి ఏమీ సమకూర్చబడ్డది? ఆ విత్తిన తర్వాత ఆహారం వచ్చింది, వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే కరువు కాలములో చెప్తున్నాడు యేసోబు,
వారందరికీ కాదు, వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని రక్షించటమే కాకుండా ఈ ఐగుప్తులో ఉన్న జనాల్ని దేవుడు ఎలా 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 వాళ్ళు ఎలా చేస్తే రక్షించబడతారో, ఎలా చేస్తే వాళ్ళకి ఆహారం వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. మీకు విత్తనాలు ఇస్తున్నా, మీ విత్తనాలు ఏం చేయాలా? ఫరో కొరకు మీరు వెళ్ళి విత్తండి, విత్తి 5వ భాగం తీయండి. ఈ విత్తిన ఆహారం మీకు మీ పిల్లలకు ఆహారం అవుతుంది. అంటే మీకు ఆహారం కావాలంటే మీరు ఏం చేయాలా? మీ పిల్లలు మీరు బ్రతకాలంటే మీకు ఇవ్వబడింది, ఇప్పుడు నేను విత్తనాన్ని ఇస్తానే, ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలా? పొలములో విత్తాలని చెబుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే నీ విత్తనం నీకు ఆహారం ఇస్తుంది, నీకు విత్తనం నీకు లైఫ్ ఇస్తుంది, నీకు విత్తనం నీకు భవిష్యత్తు ఇస్తుంది, నీ విత్తనం నీకు రిజల్ట్ ఇస్తుంది, నీ విత్తనం ప్రొడక్షన్ అనగా ఉత్పత్తిని ఇస్తుంది, పంటని ఇస్తుంది. ఈ విధంగా అనేక కార్యాలు తీసుకొస్తుంది. కనుక ఈరోజు నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేంట్లో ఉందంటే నీ విత్తనములో ఉన్నది. మళ్ళా అంటున్నా, చాలా షార్ట్ గా స్వీట్ గా చేస్తున్నాను. చూద్దాం. లేవీలకు రాసిన గ్రంథం చూడండి. లేవి గ్రంథం 25వ అధ్యాయం 22వ వచనం. అందులో ఒక్కసారి చూద్దాం. 25, 22 ఇది చదవన్నానా? లేవి కాండం 25వ అధ్యాయము 22వ వచనం చూడండి తల్లి, చదవండి. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు 8వ సంవత్సరం వేసిన, చాలాసార్లు చెప్పాను, 8వ సంవత్సరం విత్తిన విత్తనములు, ఆ సంవత్సరమున విత్తనములు విత్తి, అంటే 8 సంవత్సరాలు విత్తనాన్ని విత్తారండి. 9వ సంవత్సరం వరకు పాత పంట, అంటే ఆ లాస్ట్ డే, ఆ 8వ సంవత్సరం తినెదరు, దాని పంటను కూర్చు వరకు, మన కొత్త దేశింది పంటను కూర్చు వరకు పాత దాన్ని తినెదరంట. అంటే విత్తుకున్న విత్తనము యొక్క విత్తనాల గురించి మాట్లాడుతుంది. మీరు 8వ సంవత్సరాన్ని విత్తిన విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట, అనగా ఈ 9వ సంవత్సరం కూడా 8వ సంవత్సరంలో పండిన దాన్ని 8వ సంవత్సరంలో ముగిసిపోక 8వ సంవత్సరం ఎప్పటిదాకా కంటిన్యూటీ అవుతుందంట? 9వ సంవత్సరానికి కూడా కంటిన్యూటీ అవుతుందంట. అర్థం చేసుకోవాలా? దాని పంట కూర్చు, మళ్ళీ దీని పంట కూర్చు వరకు పాత దాని పంట మీరు ఏం చేస్తారంట? తింటారంట. ఎంత భవిష్యత్తు ఇస్తున్నాడో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. అంటే విత్తనం మనకి ఏమి ఇస్తుంది? ఇక్కడ ఒక్క దాని మీద మీకు చెప్తున్నాను, అంటే భవిష్యత్తును మనకు కలగ చేస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా మీ అందరి జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏసునామములో తొలగిపోనుగాక. దేవుడు మీ చేతులలో విత్తనం పెట్టునుగాక. మీ విత్తనములో భవిష్యత్తు ఉంది, మీ విత్తనం మీకు ఆహారం ఉందంట, మీ విత్తనములో లైఫ్ ఉందంట, మీ విత్తనములో ఒక బ్రేక్ త్రూ ఉంది, ఒక రిజల్ట్ ఉంది. అంటే విత్తిన విత్తనానికి దేవుడు ఏం చేస్తుంటే ఆ పాత పంట కొత్తది విత్తేదాకా పాత పంట తినేలాగా విత్తనం మీకు ఏమవుతుందంట? ఆహారం ఇస్తూనే ఉంటదంట. ఎంత అద్భుతమైన కార్యం. మనందరికి తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూసుకొని మళ్ళీ ముందుకెళ్దామండి. చూడండి, దేవుని యొక్క వాక్యములు కానీ ఇది చెప్తే మీకు క్లియర్గా, మీకు ఇంకా పూర్తిగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఒక్కసారి ముందుకెళ్దాం తల్లి. 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. 8వ వచనాన్ని చదవండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు 17:8. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతోనుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో చేసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పెట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే కాని
అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని చెప్పాను. ఓకే, రైట్. ఇక్కడ మనందరికి తెలుసు, చాలాసార్లు మనం ఎన్నోసార్లు విన్నాం. ఇక్కడ గమనిస్తే చాలా మంచి బ్యూటిఫుల్ విషయాన్ని చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. మరి ఇక్కడ చూస్తే ఈ స్త్రీ దగ్గరికి ఏలియాతో దేవుడు మాట్లాడి ఇక్కడికి వెళ్ళమని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఎంతో మంది విధవరాలు ఉన్నారు, కానీ సారేపతు విధవరాల దగ్గరికి దేవుని చేతనే ఏలియా పంపబడుతున్నాడు. ఎందుకంటే తన పై భాగంలో మీరు చూస్తే మరి అక్కడ కెరుతువాగు ఎండిపోవటం, అక్కడ కాకోలంతో ఏలియాని పోషించడం. ఇప్పుడు వెళ్ళు, నేను విధవరాలతో నేను పోషిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఏలియా వెళ్ళినప్పుడు ఈమె పరిస్థితి చూసినప్పుడు ఆమె విధవరాలు, కట్టలు ఏరుకోవడానికి వెళ్తుంది. ఆమె అప్పుడు వెళ్తున్నప్పుడు ఆమెను పిలిచి అంటున్నాడు, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని చెప్తున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ఆమె నీళ్లు తేబోచుండగా ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా రాలేదు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏలియా ప్రవచించాడు, వర్షం రావద్దు, ఈ మంచైనా కురవద్దు. అందుకే 3.5 సంవత్సరాలు అక్కడ ఈ కాలం జరిగేటప్పుడు మొత్తం కరువు వచ్చేసేసి అందరి దగ్గర అన్ని అయిపోతున్నాయి. కొంతమంది చనిపోతున్నారు ఇందులో, కొంతమంది వాళ్ళ బ్రతుకులు లేవు, వాళ్ళ లైఫ్ లేదు అక్కడ. అయితే ఈ స్త్రీ దగ్గరకు వస్తున్నాడు, ఈ విధవరాల దగ్గరకు వస్తున్నాడు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకున్న వల్లనే కొన్ని పుల్లలు ఏరుకోవటానికి వచ్చి తిని. అంటే ఇక లాస్ట్ మీల్ అన్నట్టు, లాస్ట్ అదే ఉంది. ఎంత ఉంది అది? బుడ్డెడు నూనె, కొంచెం అప్పం చేసుకుని కొంచెం పిండి ఉంది, బుడ్డెడు నూనె ఉందని ఆమె స్థితి చెప్తుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో ఉన్న అందులోనే నాకు ఒక చిన్న అప్పము మొదట చేసుకుని నా ఎద్దుకు తీసుకుని రాము. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్, కరువు, అంటే ఏమో చావు బ్రతుకులో ఉంది, మేము చావక ముందు అంటుంది. అంటే ఇక లైఫ్ లేదు, ఇది తింటే ఇక తిన్న తర్వాత ఇక ఏం లేదు, ఇక లేదన్నట్టు, ఇక లైఫ్ లేదన్నట్టు. అప్పుడు అంటున్నట్టు ఆ సమయంలో ఇప్పుడు ఏలియా వచ్చి అంటాడు, భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రాము. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న ఆ చిన్న అప్పమే సీడ్ అన్నట్టు అర్థం, ఒక విత్తనం. ఆమె విత్తనములో ఉన్న అది ఉన్న దాంట్లో ఇప్పుడు ఏం చేస్తుంటే అది ఆ రొట్టె ఏం చేస్తుందంటే నా కొరకు మొదట తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె కంగారు పడుతుంది. తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకునమని చెప్పినప్పుడు భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అంటే మొదటగా నీళ్లు తీసుకురా అని చెప్పాడు. రెండోదిగా అప్పమి అన్నప్పుడు ఆమె ఎలా చావు బ్రతుకులో ఉంది, ఎలా బాధపడుతుంది, ఎలా కష్టములో ఉంది, తన విషయానంతా చెప్పింది. ఆయనను ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తుంటే మొదటగా ఒక అప్పాన్ని తీసుకొచ్చి తనకిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు ఏలియా ఒక మాట అంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, భయపడవద్దు, నువ్వు చెప్పినట్టు చేయము. అయితే నాకు చిన్న అప్పాన్ని తీసుకొని రా, మరి నీకు నీ బిడ్డకు తర్వాత అప్పాలు చేసుకో అని చెప్పాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదంట. ఇక్కడ ఒక మెరకల్ చేస్తున్నాడు, ఒక అద్భుతం చేస్తున్నాడు. అంటే ఈమె సీడ్ ఈమెకేమిస్తుంది? లైఫ్ ఇస్తుంది. ఈమె సీడ్ ఈమెకేమిస్తుంది? బ్రేక్ త్రూ ఇస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈమె సీడ్, ఈ విత్తనం ఒకవేళ కనుక ఈ క్రిటికల్ టైంలో, ఈ హార్డ్ సిచ్యువేషన్లో, ఇటువంటి బాధాకరమైన ఈ కష్ట సమయంలో కూడా కొంచెం వెనుకాడి ఆమె కనుక విత్తుకోకపోతే, విత్తనములో ఏముందని చెప్పాను, ఇందాక చెప్పాను, విత్తనములో ఏముంది మొదటి చెప్పాను, విత్తనములో లైఫ్ ఉంది. ఇప్పుడు విత్తుకోకపోతే
ఆమె లైఫ్ స్పాయిల్ అయ్యేది, అంటే లైఫ్ పోయేది. అంటే ఇంతటువంటి క్రిటికల్ విషయంలో ఇట్లాంటి కష్ట సమయంలో మంచిగా అర్థం చేసుకోవాలి. నీ విత్తనములో నీకు జీవం ఉంది, నీ విత్తనంలో లైఫ్ ఉంది. మరలా అంటున్నా, అందుకే విత్తాల, అందుకే మన పిల్లలకు నేర్పాల, మనం నేర్చుకోవాలా. భర్తకు, భార్యకు, పిల్లలకు, కుటుంబానికి నేర్పాల. ఇందులో లైఫ్ ఉంది. ఇది స్పిరిచువల్ గా విత్తుతున్నాం. వాళ్ళు ఫిజికల్ గా విత్తారు, మనం స్పిరిచువల్ గా విత్తుతున్నాం, విశ్వాసంతో విత్తున్నాం. అంటే ఈ ప్రవక్తకి ఏమిస్తుంది? మొదటిగా చేసిన అప్పానిచ్చిన చిన్న అప్పం అంట, ఆ కొంచెం బుడ్డిలో ఉన్న నూనె, కొంచెం పట్టడి పిండి, ఇది అయిపోతే మేము చనిపోతాము, మరణిస్తామని చెప్పిన ఆ మరణం ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, బుడ్డిలో నూనె అయిపోలేదంట. అంతేకాదు, ఆ పిండి పెరుగుతూనే ఉందంట. మరి ప్రభు వర్షం ఇచ్చేదాకా ఆ బ్రతికే ఉంది. ఆ వర్షం తర్వాత మళ్ళీ విత్తనం వేసుకుందా బ్రతికింది. అంటే ఈ చిన్ని అప్పం ఆమెకెంత లైఫ్ ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ మొదటి పాయింట్ లో చెప్తున్నా, నీ సీడ్ లో లైఫ్ ఉంది. ద ఫస్ట్ పాయింట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కూడా సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. చెప్పండి, నా సీడ్ లో లైఫ్ ఉందని చెప్పండి. నా సీడ్ లో లైఫ్ ఉన్నది. అందరు చెప్పాలా నా సీడ్ లో లైఫ్ ఉందని చెప్పండి. నా సీడ్ లో లైఫ్ ఉన్నది. లైఫ్ వచ్చిందా? లైఫ్ ఉందా? బూడిలో నూనె అయిపోదని చెప్పాడు. ఓకే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నానని చెప్పాడు. ఆమె అనేక దినాలు భోజనం చూడండి. ఇప్పుడు చదవండి 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అమ్మ నువ్వు ఇచ్చే ఈ విత్తనం, ఈ అప్పం ఉంది, అందులో నీకు లైఫ్ ఉందని చెప్పాడు ఆయన. నీకు బ్రేక్ త్రూ ఉందని చెప్పాడు, నీకు ఫ్యూచర్ అని చెప్పాడు. వెంటనే ఏం చేసింది? బిలీవ్ చేసింది ఆ ప్రవక్తను. ఆ ప్రవక్త నమ్మింది, విశ్వసించింది, అది దేవుని మాటగా నమ్మింది. మంచిగా అర్థం చేసుకోవాలా. ఆమెయు ఆమె ఇంటి వారు, చూడండి, ఆ రోజు వరకేనా? ఆ రోజు ఒక్క రోజేనా? ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిస్తానంట. ఈరోజు ప్రభు ద్వారా సెలవిస్తున్న ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్, మీ పిల్లల లైఫ్, మీ లైఫ్, మీ పిల్లల లైఫ్ గ్రేట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడబోతున్నారు. ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్య మీ నుంచి దూరం అయిపోవును గాక. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదంట. అంటే ఈమె తింటూనే ఉంది, లైఫ్ బ్రతికుంది. అంటే ఆమె విత్తనములో ఏమొచ్చింది? విత్తకుంటే ఏమైపోయేది చెప్పండి? విత్తకుంటే ఏమైపోయేది? అంటే ఏలియాకి ఇవ్వకుంటే ఏమైపోయింది? మన భాషలో చెప్పాలంటే ఏమైపోయింది? చనిపోయి మరణించేది. ఇప్పుడు అంటే ఏమున్నట్టు నా స్పిరిచువల్ అర్థం చేసుకోవాల. అంటే ఆమె సీడ్ లో ఏమున్నట్టు? అప్పములో ఏముంది? ఆమెకి ఏలియాకి జీవితం ఉంది, బ్రతుకుంది. అంటే ఈ స్పిరిచువల్ గా ఒక విత్తనాన్ని వేసింది ఆమె కలిగింది. అదే డబ్బు లేదు ఆమె దగ్గర, అదే ఆమె దగ్గర ఉంది, ఆహారం ఉంది. అమ్మ నీ అప్పాన్ని నాకు ఇయ్యన్నాడు. అంతే. ఆ అప్పాన్ని ఇచ్చినప్పుడు ఆ అప్పం ఎలాగంట, ఆ పిండి ఎలాగంట, అప్పం ఇస్తే పిండి పెరుగుతూ ఉంది, నూనె పెరుగుతూ ఉందంట. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదట, బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఈరోజు నీ పిండి, నీ తొట్టి యేసునామలు తక్కువ కాకుండా గాక. అయిపోలేదంట. ఎంత అద్భుతమైన కార్యం అంటే ఆమె సీడ్ ఆమెకు గ్రేట్ లైఫ్ ఇచ్చింది. ఈరోజు విశ్వాసంతో విత్తున్న మీ జీవితంలో గ్రేట్ బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ గా ఉండను గాక. ఇందులో విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నా. ఈ విత్తనం ఏం చేస్తుందో చెప్తున్నా. ఆ 6 పాయింట్స్ చెప్తున్నా. విత్తుతే నీకు బ్రేక్ త్రూ అని చెప్తున్నా. దీంట్లోనే ఏం కలుగుతుందో చెప్తున్నాను. ఇది మీకు ఆహారం ఇస్తుంది, మీకు లైఫ్ ఇస్తుంది. అట్లా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. చూద్దాం, దేవునికి వాక్యంలో చూద్దాం. అటు ఇటుగా వెళ్తున్నాను. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:11 మీరు బాగా అర్థం చేసుకుంటేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, 2 కొరింథీయులు 9:10 చాలా జాగ్రత్తగా వినాలి, అప్పుడే మీకు అండర్స్టాండ్ అవుతుంది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తువానికి ఏమిస్తారంట? విత్తువానికి విత్తనం ఇస్తారంట. ఈ రోజు ఆశ నీకుంటే నీకేమి ఇస్తారంట? విత్తనాన్ని ఇస్తారంట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు విత్తనాన్ని ఇచ్చినాకనే విత్తమంటాడు, ఇవ్వకుండా విత్తమన్నాడు. గుర్తుపెట్టుకోండి.
విత్తనాన్ని ఇస్తాడంట. విత్తువానికి అంటే విత్తేవానికి ఏమి ఇస్తాడంట? వాక్యాన్ని విత్తుతాడు. నాకు రెవల్యూషన్ ఇస్తాడు, వాక్యాన్ని ఇస్తాడు. ఇంకా విత్తనం ఇస్తాడంట. అలాగే నీకు సీడ్ ఇస్తాడంట. సీడ్ ఇవ్వకుండా నేను సీడ్ చేయమన్నాడు, అంటే సో చేయమన్నాడు, విత్తమన్నాడు. అంటే విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం. నీ విత్తనం నీకు ఏమి ఇస్తుంది? నాకు చెప్పాను, ఆహారం ఇస్తాను. తినుటకు ఆహారము దయచేసి మీకు విత్తనములు దయచేసి విస్తరింపజేస్తానంట. అంటే నీ విత్తనములు నువ్వేమవుతావు? విస్తరణ చూస్తావు. అర్థమైందండి? అర్థమైందండి? దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి మీకు విస్తరింపజేస్తానంట. అంటే విత్తనాన్ని విచ్చిన ఈ విత్తనాన్ని నువ్వేం చేయాలా? సీడింగ్ చేయాలా? అంటే విత్తాను. విత్తినప్పుడు ఏమైతుందంట? విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణాధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించునంట. ఓ అంటే వండర్ఫుల్ గాడ్. ఈరోజు ఈ రాత్రి కాలంలో మరలా అంటున్నా, అంటే ఆ స్త్రీ ఏం చేసింది? విత్తనాన్ని విత్తుకుంది, తనకు కలిగిన అప్పాన్ని విత్తింది. ఈరోజు అదే ఆమెకు సీడ్. ఆ సీడ్ విశ్వాసంతో విత్తింది. ఆమెకు లైఫ్ అనేది ఏర్పడ్డది. ఎప్పటిదాకా? భూమి మీద వర్షం 3.5 సంవత్సరాలు వర్షం లేదంట. మరలా ఏలియా ప్రార్థించగా, అంటే ఈ 3.5 సంవత్సరాలు ఒక్క అప్పము, ఒక్క చిన్న విశ్వాసముతో విత్తిన విత్తనము ఆమెకు ఎంత లైఫ్ ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. 3.5 సంవత్సరాలు తాను, తన కుటుంబం, అలాగే ఏలియా బ్రతికేలాగా ఎంత కార్యం చేశాడో మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఆమె జీవితాన్ని బ్రతికించింది. లైఫ్ ఉంది, సీడ్ లో లైఫ్ ఉంది. చెప్పండి ఒక్కసారి ఆ మాట చెప్పండి తల్లి. సీడ్ లో లైఫ్ ఉంది. సీడ్ లో లైఫ్ ఉంది. సార్ అందరు చెప్పాలండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలా? సీడ్ లో లైఫ్ ఉంది. నీకు లైఫ్ కావాలా? సీడ్ లో లైఫ్ ఉంది. అంటే నువ్వు సో చేయాలి, విత్తనం విత్తాలా. అప్పుడు ఏం ఏర్పడుతుందో నీకు? లైఫ్. నీకు లైఫ్ ఏర్పడుతుంది. ఇందాక చెప్పాను, లైఫ్ అయినా ఫ్యూచర్ ఏర్పడుతుంది, ఫ్యూచర్ అయినా రిజల్ట్ ఏర్పడుతుంది, రిజల్ట్ అయినా ప్రొడక్షన్ ఉత్పత్తి ఏర్పడుతుంది, హార్వెస్ట్ పంట, ప్రొటెక్షన్ లేదా సెక్యూర్ అంటే నీ కాపుదాల అనేది కలుగుతుంది. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే మనకున్న వాక్యం అనే విత్తనంతో పాటు మనకు కలిగిన దాన్ని విత్తుతున్నప్పుడు మన జీవితంలో ఈ ఫైనాన్షియల్ అనే ప్రాబ్లం అనేది మనలోంచి తొలగిపోతుంది. ఈరోజు మీ సమస్య ఏ నామలు తొలగిపోను గాక.